హీరో మీడియం హీరో అన్న తేడా లేదు. ప్రెజెంట్ అంతా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. మరి నిజంగా ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయా? తెలుగు సినిమాలు ఎందుకని బాలీవుడ్ లో థియేట్రికల్ రిలీజ్ కంటే ఓటీటీకే మొగ్గు చూపుతున్నాయి? ఈ విషయంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రూట్ ఎటువైపు? ప్రెజెంట్ ఇండస్ట్రీలో పెద్ద చిన్న హీరోలు అనే డిఫరెన్స్ లేకుండా అంతా పాన్ ఇండియా టార్గెట్ గా సినిమాలు చేస్తున్నారు. మరి ఇలా తెరకెక్కిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయా అంటే అది లేదు. ఈ ఇయర్ లో రిలీజ్ అయిన నాని హిట్ 3 మూవీ మినహా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఏ తెలుగు సినిమా హిందీలో థియేట్రికల్ రిలీజ్ అవ్వలేదు. ఈ విషయంలో నార్త్ సైడ్ ఓటీటీ కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. అందుకనే పాన్ ఇండియాగా తెరకెక్కిన కుబేర, కన్నప్ప సినిమాలు తెలుగు భాషతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైన హిందీలో మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఇదే బాటలో వెళ్తోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తూ ఈ నెల 31న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి అడుగు పెట్టబోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన ఈ సినిమాను ముందుగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు హిందీ రిలీజ్ ను ఆపేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. హిందీలో కింగ్డమ్ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా ఈ సినిమా హిందీ వెర్షన్ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది కింగ్డమ్ టీమ్. కింగ్డమ్ హిందీ థియేట్రికల్ రిలీజ్ కి నో చెప్పడం మంచి నిర్ణయమే అంటున్నారు సినీ విశ్లేషకులు. బాలీవుడ్ మల్టీప్లెక్స్ రూల్స్ ప్రకారం అక్కడ మల్టీప్లెక్స్ లో సినిమా స్క్రీనింగ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీకి అనుమతిస్తోంది. కానీ అప్పటి వరకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అంత సమయం వరకు ఓటీటీ వెయిట్ చేస్తుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. దీంతో కేవలం సింగిల్ స్క్రీన్లోనే తమ సినిమాల్ని హిందీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నాయి. ఇటు ఓటీటీ పరంగానూ బిజినెస్ ముందుగానే అవుతూ ఉండడంతో బాలీవుడ్ మల్టీప్లెక్స్ రిలీజ్ కంటే హిందీలో డైరెక్ట్ ఓటీటీకే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు.